గోచార గ్రహ సంచారీత్యా ఈ వారం ఈ రాశి వారి యొక్క వారఫలాలు ఒకసారి ప్రధానంగా మనం పరిశీలన చేస్తే, ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఈ రాశి వారిని బాగా ఇబ్బందికి గురి చేస్తాం, కొంతమంది వ్యక్తులు పనిగట్టుకుని వీరికి సమస్యలు సృష్టిస్తాం అని చెప్పనుకున్నారో అటువంటి వారికి వీరు ఈ వారం చక్కటి సమాధానాన్ని అందిస్తారు అని చెప్పవచ్చు. సమస్యలు సృష్టించాలి అని అనుకున్న వారి యొక్క అంచనాలు అన్నీ కూడా తారుమారు చేస్తారని చెప్పవచ్చు. నూతన వ్యవహారాలు చేపట్టి మరింత విజయవంతంగా పూర్తి చేస్తారు. వీరు సాధించాలనుకున్న లక్ష్యాల విషయంలో ఏమాత్రం కూడా రాజీ పడరు. ఎక్కడ పట్టుదల ఉండాలో అక్కడ పట్టుదలతో అడుగు ముందుకు వేస్తారు. ఎక్కడ నేర్పుగా ఓర్పుగా వ్యవహరించాలో అక్కడ అదే విధంగా ముందుకు సాగుతారని చెప్పవచ్చు. విద్యార్థుల ప్రతిభా పాఠవాలకు కూడా తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగులు లభించే అవకాశం కూడా అధికంగా ఉంది. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక వ్యవహారాలు మునుపటి కంటే కూడా మెరుగుపడతాయి. అదేవిధంగా మొండి బకాయిలు కూడా వసూలయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా వీరు చేసిన అప్పులు తీరడానికి కూడా కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఇక ఒక చిన్న సూచన ఏంటంటే, ముఖ్యంగా ఆర్థిక పరంగా ఎదుటి వ్యక్తులకు ఎవరికైనా సరే హామీ ఇచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది ఎదుర్కోక తప్పదు. చరస్థిరాస్తులు కొనుగోలు చేద్దాం అనుకున్నటువంటి వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. అదేవిధంగా పూర్వీకుల ఆస్తి ఏదైనా చేతికి అందక ఇబ్బంది పడుతుంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అక్కడున్న సమస్యలు తొలగిపోయి ఆ ఆస్తి కూడా కొంతవరకు చేతికంతుంది. కుటుంబపరంగా చూస్తే వీరి మాటను అందరూ కూడా గౌరవిస్తారు, గుర్తిస్తారు. బంధువులతో కూడా కొన్ని ముఖ్య విషయాలు ఈ వారం చర్చిస్తారు. వివాహ ప్రయత్నాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఆరోగ్య విషయానికి వస్తే గత కొంతకాలంగా పీడిస్తున్న కొన్ని సమస్యలు తీరే అవకాశం కాస్త అధికంగా ఉంది. క్రమేపీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే గత కొంతకాలంగా పీడిస్తున్న వివాదాలను, సమస్యలను ఈ వారం పరిష్కరించుకుంటారు. వాటి మీద గెలుస్తారు అని చెప్పవచ్చు. సహచరులు కొన్ని సందర్భంలో వీరికి సహాయాన్ని కూడా చేస్తారు అని చెప్పవచ్చు. మహిళల విషయానికి వస్తే ఈ వారం వీరికి మానసిక ప్రశాంతత పుష్కలంగా చేకూరుతుంది. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా శివారాధన చేస్తూ ముందుకు సాగడం ఈ రాశి వారికి అద్భుతమైన పరిహారంగా చెప్పవచ్చు.